మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా ఢిల్లీ వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. ఢిల్లీ వెళ్ళడానికి కారణం ఏంటి అంటే, మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని మే 2వ తేదీన అమరావతి అక్కడ నిర్మాణాలకు ఓపెనింగ్ చేయడం కోసం ఆహ్వానించడానికి సతీ సమేతంగా వెళ్తా ఉన్నాడు. 2014లో కూడా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని అమరావతి పిలిపించి అమరావతిలో ఆయన చేత ఓపెనింగ్ చేయించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరం చూసాం. ఇప్పుడు కూడా మళ్ళీ అదే పరిస్థితి నెలకొనింది. చూడాలి మరి రాబోయే రోజుల్లో అమరావతిలో ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో. ముఖ్యంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి మీద చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఏటీఎం, ఎనీ టైం మనీ, పోలవరం, అమరావతి, చంద్రబాబు నాయుడు గారికి టీడీపీకి ఏటీఎం అని అప్పట్లో ఆయన వ్యాఖ్యలు చేశాడు. 2018 ఎండింగ్లో, 2019లో అనుకుంటా. అయితే తదుపరి మారిన రాజకీయాల వల్ల ఇప్పుడు కూటమిగా ఏర్పడి దేశంలో, రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టినందువలన ఇప్పుడు అటువంటి మాటలన్నీ మర్చిపోయినట్టున్నారు. మే 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతి రాబోతున్నారు.